స్వామి నమస్కారం అండి. మేము D9 ఛానల్ హైదరాబాద్కి వచ్చామండి. ద్వారకా తిరుమల అని పేరు ఎలా వచ్చింది సార్? ద్వారకుడు అనే ఋషి ఈ స్థలమందు కూర్చొని తపస్సు చేశారని, ఆ కారణముగా స్వామి విలసి మీకేం కావాలని చెప్పిన అడిగితే ఎల్లవేళలా మీ పాదసేవ కావాలని కోరారు స్వామివారు ద్వారక మహర్షి. అందువల్ల స్వామివారి పాదసేవ ఆయనకి ఇచ్చేయడం వల్ల నాభి నుంచి పైకి దర్శనం అవుతూ ఉంటారు స్వామి. మిగతా ఋషులందరూ కాలాంతరంలో విష్ణు పూజకి పాద పూజ కదా ప్రాధాన్యం తరించేది ఎలా అని చెప్పిన అడిగారట. అప్పుడు స్వామివారు పైన పూర్తి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోమని ఆనందించినట్లుగా పైన విగ్రహాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ టైంలో ఋష్యాదుల టైంలోనే ఇక్కడ 2 విగ్రహాలు ఒకే విమానంలో ఉండటం విశేషము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా 2 సార్లు జరుగుతాయి. ఎక్కడైనా బ్రహ్మోత్సవం అనేది ఒకేసారి జరుగుతుంటుంది, ఇక్కడ 2 సార్లు జరగటం విశేషం. ద్వారకుడు తపస్సు చేశాడు కాబట్టి ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని చెప్పి పేరు వచ్చింది. స్వయంభూ స్వామి ఇక్కడ స్వయంభూ స్వామి ప్రతిష్ట 2 ఒకే విమానంలో